అనగనగా ఒక చిన్న గ్రామం. పచ్చని పొలాలు, చెట్లు, మామిడి తోటల మధ్య ఉన్న ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గ్రామం మధ్యలో ఒక చిన్న పవిత్రమైన రామాలయం ఉండేది. అక్కడి ప్రజలందరూ కలిసి భక్తితో పండుగను జరుపుకునేవారు. ఆ గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగిన రాము దేవుడిపై పెద్దగా నమ్మకం ఉండేది కాదు. ఒకరోజు అతని తల్లి చెప్పింది, రామ, రేపు శ్రీరామనవమి, ఆలయానికి వెళ్దాం, పూజలో పాల్గొనాలి. రాము కొంచెం నిరాసక్తంగా అన్నాడు, అమ్మ, దేవుణ్ణి నమ్మడం వల్ల ఏమవుతుంది? మన కష్టాలు తగ్గుతాయా? తల్లి ఇలా చెప్పింది, నమ్మకం ఉంటే మనసు బలంగా ఉంటుంది బాబు, దేవుడు మనకు దారి చూపిస్తాడు. శ్రీరామనవమి రోజు గ్రామమంతా పండుగ వాతావరణంలో మెరిసిపోయింది. ఆలయం పూలతో, దీపాలతో అలంకరించారు. హరినామ సంకీర్తనలు, భజనలు వినిపిస్తున్నాయి. పిల్లలు రామాయణం పాత్రలు వేషాలు వేసుకుని సీతారాముల కళ్యాణం నాటకం చేస్తున్నారు. రాము కూడా అమ్మతో కలిసి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ భక్తుల ఆనందం, ఐక్యత చూసి అతని మనసు కాస్త మారింది. ఆలయంలో పూజారి గారు రామాయణ కథ చెబుతున్నారు. ఆయన ఇలా చెప్పారు, శ్రీరాముడు కేవలం దేవుడు కాదు, ధర్మానికి ప్రతీక. ఆయన చూపిన మార్గం మన జీవితాన్ని మార్చగలదు. ఆ మాటలు రాముకి హృదయానికి తాకాయి. అంతలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక చిన్న పిల్ల తల్లి నుంచి తప్పిపోయి ఏడుస్తుంది. అందరూ పూజలో ఉండటంతో ఎవరూ గమనించలేదు. రాము వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళి, ఏమైంది పాప, ఎవరిని వెతుకుతున్నావని అడిగాడు. పాప ఏడుస్తూ తన తల్లి పేరు చెప్పింది. రాము ఆలయం అంతా వెతికి చివరకు ఆ పాపను తల్లితో కలిపాడు. ఆ తల్లి ఆనందంతో, నువ్వు మా పిల్లను కాపాడావు బాబు, దేవుడు నిన్ను పంపాడు అని చెప్పింది. ఆ మాటలు రాముకి లోపల ఏదో మార్పు తీసుకొచ్చాయి. అతను అనుకున్నాడు, నేను చేసినది చిన్న సహాయమే కదా, కానీ వాళ్ళు దేవుడిగా భావిస్తున్నారు, అంటే దేవుడు మనలోనే ఉన్నాడా? సాయంత్రం సీతారాముల కళ్యాణం జరుగుతోంది. అందరూ శ్రీరామ జయరామ రామ అంటూ నినాదాలు చేస్తున్నారు. రాము కూడా తొలిసారి హృదయపూర్వకంగా ప్రార్థించాడు, రామ, నేను ఇప్పటి వరకు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పటి నుండి మంచి పనులు చేస్తాను, నువ్వు నన్ను దారి చూపించు. ఆ రోజు నుంచి రాము జీవితమే మారిపోయింది. అతను గ్రామంలో అందరికీ సహాయం చేస్తూ మంచి మార్గంలో నడుస్తూ అందరికీ ప్రేమ పొందాడు.